అవునండి. ఎస్, రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం, ఒక వన్ బై వన్. ఫస్ట్ ఏమైంది, అది హై ప్రొఫైల్ కేసు, అది ఎవరు మాట్లాడలే, ప్రభుత్వం తరఫున కూడా ఎవరు మాట్లాడలే. నాలాంటి వాళ్ళు, మా పిటిషనర్, ఇందాక చెప్పాను కదా సీక్వెన్షియల్గా 14 దానికి ఎవరు మాట్లాడలే. మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది, అరే ఎవరు ఈ సతీష్, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని పొలిటికల్ కాన్స్పిరెన్సీగా చేశారు 48 గంటల్లో అని చెప్తున్నా. అయిపోయింది, వన్ బై వన్ వాళ్ళకి ఇవ్వండి లేడీస్. ఎస్, విను. అరే మీరు చెప్పారు కదా, ఇప్పుడు న్యాయం జరగాలి రేవతి కంటే ఈ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా. కేటీఆర్ ఎందుకు పోతాడు? కాదు మేడం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వటానికి మన చట్టంలో లేదు, అర్థమైందా? ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈజ్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ. అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది, మన దేశంలో లేదు, మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోడ్స్లో లేదు. కానీ ఈయనకు తెలిసో తెలియకనో ఇస్తాను అన్నాడు. ఒక 10 లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని. ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని తెలియకుండా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెక్ ఇవ్వచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది. డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు, థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు. కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు. నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్, మై వాయిస్ విల్ బి టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ. రెండోది, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి, దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు. హ్యావింగ్ ఏ హైకోర్టు అడ్వకేట్, born in Telangana, being practicing in Telangana High Court, I took this stand. ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే కనుక ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా.